కరుణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మూవీలో అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థియేటర్‌కి వచ్చిన తర్వాత ఇంటికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. సో, థ్యాంక్ యూ నగేష్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ అన్న దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. శంకర్దాదా ఎంబీబీఎస్‌లో వర్క్ చేశాను. అసలు అన్నయ్య గురించి చెప్పాలంటే హీఈస్ లైక్ డౌన్ టు ఎర్త్. అసలు ఇలా హీరోస్ ఇంత సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది నాకు తెలియదు. ఆఫ్టర్ సీయింగ్ శ్రీకాంత్ అన్న ఈజ్ ద బెస్ట్. లేయా గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సీకే అండ్ చందు గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కరుణ గారు. అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళే ఉన్నారు అందరూ. నాగేశ్వరరెడ్డి గారితో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన్ని అడిగి ఆయన్ని చేసి తెనాలి రామకృష్ణలో ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను ఆయన భోగిలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు అలాగే యంగ్, అలాగే ఆయన ఎంత యంగ్గా కనిపిస్తారో అంత యంగ్గా సినిమా తీస్తారు. అలాగే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటే బాపురమణ గారి లాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు, సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్, పక్కన లయ, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి, ఒక మంచి సినిమాని తీయాలి చాలా కాలం తర్వాత, అంటే ఒక మంచి హాస్యం మన కరువైతున్న రోజులో చక్కటి హాస్యరసమైన సినిమా అందించాలి జనాలకి అని ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్లు చందు గారు, ఈగే గారు, వారికి నిజంగా థ్యాంక్స్ చెబుతూ, వారికి ఈ సినిమా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, సునాథ్ గారి దగ్గర నుంచి. చాలా చాలా కష్టపడి పనిచేస్తాడు, ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి, సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు చిత్రం శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.